ఈ రోజు పని చేసినందుకు ఆఖరికి నా చేతులు ఎలా అవుతాయని నేనైతే అసలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమైంది. పొలంలో పని ఉన్నదంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చేలోకి అయితే వచ్చేసాను. చేలోకి వచ్చి రావడంతో మా తాతయ్య మొత్తం షెడ్ అయితే క్లీన్ చేయమన్నాడు. మొత్తం షెడ్ అయితే చూడడానికి చాలా గలీజ్గా ఉంది. మొత్తం అంటే ప్యాడ్లో మొత్తం అంటే గిడ్డి ఆడి మొత్తం అంటున్నాం. అందు గురించి మొత్తం షెడ్ అంటాను అయితే అలా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసాను. మొత్తం షెడ్ అంతా క్లీన్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పెట్టింది. ఏంటి బ్రో నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు అలాగని మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. ఎందుకంటే నా డైలీ లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటది. నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీకు వీడియోస్ ఎప్పుడు నేను చేసి పనులు అయితే సరిగ్గా చూపించలేదు. ఓన్లీ డీజే రిలేటెడ్ గానే చూపించమని. కాకపోతే ఇక్కడ నుంచి నా డైలీ లైఫ్ లో నేను చేసే ప్రతి ఒక్క పని కూడా మీకు వీడియోస్ రూపంలో అయితే చూపిస్తాను. ఇంకా చేలో పనులన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ పొలంలోకి అయితే బయలుదేరాను. పొలంలోకి ఎందుకంటే పని చేయడానికి మనుషులు అయితే వచ్చారు. వాళ్ళకి వాటర్ పట్టుకుని అయితే వెళ్తున్నాను. వాళ్ళకి వాటర్ అనేది ఇచ్చేసి మొత్తం అంతా దగ్గరుండి పని చేయండి కదా. అలాగని నేను వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏమైనా మొత్తం వర్క్ అంతా అయితే చేస్తున్నారు. నేను కూడా ఖాళీగా ఏముంటాను అలాగని వీళ్ళతో నేను కూడా పని అయితే చేస్తున్నాను. అలాగని నేను ఎలాంటి పనులు చేయడానికి అయితే అసలు మొగమాట పడినాం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ పనులు అనేవి బాగా అలవాటు. పొలంలో పని అయితే చేసినట్టు ఉండదు కానీ ఒళ్ళంతా అయితే ఓనమైపోద్ది. అసలు మనం పని చేసినట్టు అయితే కనిపించదు. కాకపోతే ఈవినింగ్ కి బాడీ పెయిన్స్ అయితే మాత్రం మామూలు రావు. నేను ఏమైనా కొంచెం వాటర్ అనేది తాగేసి మళ్ళీ వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసాను. ఇందులో మళ్ళీ పని చేసే వాళ్ళకి వాటర్ లేదంటే మళ్ళీ ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి వాటర్ అలానే చల్లగా చిల్లి అవడానికి టాటా గ్లూకోజులు తీసుకుని అయితే వచ్చాను. ఇంకెంతలో మధ్యాహ్నం అనేది అవడంతో పనికి వచ్చిన వాళ్ళు మళ్ళీ భోజనానికి ఇంటికి అయితే వెళ్ళిపోయారు. నేను కూడా ఇక మళ్ళీ భోజనానికి ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోయాను. ఇక మళ్ళీ ఇంటికి వచ్చి మొత్తం అంతా చేతులు కడుక్కుని చేతులు చూసేసరికి చేతులు అయితే ఆఖరికి ఎలా తయారయ్యాయి. పని చేసినంత సేపు పొలంలో ఉన్నంత సేపు ఏమనిపించలేదు. ఇంటికి వచ్చి చేతులు కడుక్కున్న తర్వాత చేతులు అయితే నేను గమనించాను. అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా వర్క్ వెళ్తే అక్కడ వర్క్ లోని ఓనర్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళనేది కామెంట్ చేయండి.